ఇప్పుడు సాయిబాబా మీద చాలా విమర్శలు ఏదో కంటెంట్ కావాలిగా, ఉమ్, కంటెంట్ కావాలి కదా. ఉమ్, అంతకుమించి ఏమిటమ్మా, ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఈ హైందవ ధర్మ రక్షకులు అనేవాళ్ళు. ఏమైపోయారు? బంజారా హిల్స్ లో అమ్మవారి టెంపుల్ కూలగొడితే ఏమైపోయారు? అక్కడ కనిగిరి దగ్గర, దర్శి దగ్గర సాధువుల యొక్క ఆశ్రమాలు కూలగొడితే ఏమైపోతున్నారు? అమ్మవారి ఆలయంలో మలమూత్రాలు చేసినప్పుడు ఈ హైందవ రక్షకులు ఏమైపోయారు? మైకు స్క్రీను ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, ఇంకొకళ్ళని మాట్లాడడం కాదు. అందులో వీళ్ళంతా ఈ ప్రత్యేకించి 6-7 మాత్రం నన్ను యమా ప్రేమిస్తారు. నన్నెంత ప్రేమిస్తారంటే వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళంతా ప్రేమిస్తారు. వాళ్ళందరూ కూడా అసలు డిక్షనరీలు తీసుకొని పదాలు వెతికి మరీ నన్ను ప్రేమిస్తారు. గురుగారు సూటి ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు సాయిబాబా అనేవాళ్ళు హిందూ దేవుడు కాదు, ఖచ్చితంగా అది ఇంకో వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే, దానికి చరిత్ర ఉంది, దానికి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి అనే వాళ్ళకి, ఎవరైతే సాయి భక్తులు ఉన్నారో వాళ్ళల్లో ఒక ఇంత ఆందోళన కలిగిస్తున్న వాళ్ళకి, ఇటు వీళ్ళకి ఏం చెప్తారు, సాయి భక్తులకి అటు కలిగిస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? సాయి భక్తులకి సాయి యొక్క తత్వం తెలుసు, సాయి యొక్క విధానం తెలుసు. సాయి భక్తులు ఇవాళ నువ్వు చెప్పినా నేను చెప్పినా ఎవ్వరు అరే అలీకే బినా దివాళీ నయ్యి, రామ్ కే బినా రంజాన్ నయ్యి, ఏడికెళ్ళి వచ్చినాయమ్మా ఇవన్నీ? రామ్ అనేది లేకుండా రంజాన్ పండగ చేసుకోగలరా వాళ్ళు? అలీ అని పలకకుండా దివాళీ పండగ చేయగలరా వీళ్ళు? ఎందుకు మనలో మనకే ఈ ద్వేషాలు? ఎందుకు మనలో మనకే ఈ ఇబ్బందులు? అమ్మా, హిందువులకి వేరే శత్రువులు ఎవరు లేరమ్మా, హిందువుల్లోనే ఉన్నారు. ఈ మతాలని రెచ్చగొట్టి, కులాలని రెచ్చగొట్టి అసలు మనుషుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అని ఆలోచన చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇవాళ ఆ రోజే షిరిడీ సాయినాథుడి అవతారం ఉన్నప్పుడే ఆయనే అన్నాడు, నేను ఉన్నంత వరకు షిరిడీ గ్రామం ప్రపంచానికి తెలియదు, నా అవతారం పూర్తయ్యాకే తెలుస్తుంది అని అన్నట్టుగానే జరిగింది. ఏమ్మా, ఆయన నిజంగా భగవంతుడు కాకపోతే ఆ రూపంలో అన్ని చేయడం సాధ్యమేనా? ఆనవాళ్ళు ఉన్నాయిగా, ఆధారాలు ఉన్నాయిగా. నువ్వు అసలు ఈ సాయిబాబా ముస్లిం దేవుడు, హిందూ దేవుడు అని ఈ గొడవ ఏదైతే మాట్లాడుతున్నారో, వీళ్ళు మాట్లాడారు కదా అని ఆలయాలు మూసేశారా? వీళ్ళు మాట్లాడారు కదా అని దర్శనాలు గురు చరిత్ర మానేశారా చదవడం? కాకపోతే ఎండోమెంట్కి సంబంధించి ఆగమ శాస్త్ర ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నాయి. సాయినాథుడిది ఏదైతే ఉందో అది మహారాష్ట్రకి సంబంధించి ఒక ట్రస్ట్ కాబట్టి దానికి సంబంధించిన విధానాలు ఉన్నాయి. అంతే తప్ప ఇక్కడ ఇంకొకటి కాదు. దయచేసి భగవత్ స్వరూపమైనటువంటి ఆ సాయినాథుడిని, ఇంకా పుటపర్తి సత్యసాయి బాబాకి అంతంత ఎత్తైన భవనాలు ఉన్నాయి, అద్భుతమైన ప్రాకారాలు ఉన్నాయి. సాయినాథుడికి ఏమున్నాయి? ఉన్నాయా? మ్యూజియం ఒకటి, ఆ మ్యూజియం లో కూడా సాయినాథుని టైంలో శ్రీరామనవమి జరిపిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయా? అంతేగా. ఇంక ధుని ఉంది, అవును, ఆ లెండి వనం ఉంది, గోశాల ఉంది, 4 పాకలు ఉన్నాయి. ఆయన ఏదైతే నేను చూశాను, నేను తాకాను, ఆయన చేసిన వంట పాత్రలు కానీ, ఆయన వాడిన వస్త్రాలు కానీ, అవి తప్ప ఏమీ లేవు. మరి వాళ్ళ పుటపర్తిలో అంతంత పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన అన్నీ నేనే అన్నారు, ఆయన అన్నీ నేనే అన్నారు. మరి అంటే ఆయన కాషాయం రంగులో ఉన్నారు కాబట్టి మీరు ఆయన్ని తప్పు పట్టట్లేదా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన హిందూ దేశం చాలా చాలా గొప్ప దేశం. యావత్ ప్రపంచానికి మన క్రిస్టియన్ సోదరులకి 2-3 కంట్రీలు ఉన్నాయి, ముస్లిం సోదరులకి 2-3 కంట్రీలు ఉన్నాయి. ప్రపంచంలో ఒకే ఒక్కటి, ప్రపంచానికి ఆదర్శమైన భారతావని ఒక్కటే ఉంది. భరతమాత ఒక్కటే, హిందుస్థాన్ ఇదే, ఇంకెక్కడ లేదు. కాబట్టి మన హిందుస్థాన్లో, మన ఇండియాలో, మన భారతదేశంలో సకల చరాచర జాతుల వాళ్ళు ఉన్నారు. అంత గొప్పది మన దేశం. ఆ దేశంలో ఉండి, అందరిలోనూ ఉండి, మనలో మనకి మనం గొడవలు పెట్టుకోవచ్చమ్మా? సో ఎన్ని గొడవలైనా కూడా సాయి భక్తుల్లో భక్తి ఎవరు మారరు, దర్శనాలు అసలు ఇంకా పెరిగాయి. నిజంగా ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరైతే సాయినాథుడిని తప్పు పట్టి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ నేను మనఃపూర్వక శుభాకాంక్షలు, కంగ్రాట్స్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు చెప్పటం వల్ల చాలామంది గురు చరిత్ర మీద ఒక అవగాహన తెచ్చుకున్నారు, సాయినాథుడి అవతారం మీద ఒక అవగాహన తెచ్చుకున్నారు, విపరీతమైనటువంటి ఆలోచనలు బాబా యొక్క గొప్పతనం ఏమిటో చూస్తున్నారు. సో వీ మస్ట్ సే థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దోస్ హూ ఆర్ పాయింటింగ్ అవుట్ ఆఫ్ సాయిబాబా. మీ మాధ్యమం ముఖంగా
వాళ్ళందరికీ నా ఆనందాన్ని వెలిబుచ్చుతున్నాను. శర్మ గారు, మీరు నరసింహుని బిడ్డగా, కొడుకుగా చెప్పుకుంటారు. కొడుకుగా కాదు, సీతమ్మ కొడుకు, నారసింహుడి బిడ్డ. నరసింహుని బిడ్డ, సీతమ్మ కొడుకుగా చెప్పుకుంటారు. మీకు చెప్పుకోవడం కాదమ్మా, సరే మీరు భావిస్తారు. మంగళగిరిలో లక్ష్మీ నారసింహుడి దేవస్థానం దగ్గరే నా యొక్క జన్మ నాకు నా తల్లి ఇవ్వడం జరిగింది. కాబట్టి అదే మీరు బాబా భక్తులు ఎప్పుడయ్యారు? అమ్మ, నేను ఇక్కడ ఒకటి బాబా భక్తుణ్ణి, ఇంకొక భక్తుని నేను నాకు మా అమ్మే నా దైవం. మా అమ్మే నా దైవం, నాకు మొత్తం మా అమ్మే. తర్వాత స్థానం నారసింహ నీది అంట. నరసింహుడికి కూడా ప్రథమ స్థానం ఇవ్వనమ్మా, నా తల్లికే ప్రథమ స్థానం, ద్వితీయం నారసింహుడు. ఇక ఇప్పుడు సాయిబాబా యొక్క విధానాన్ని ఇష్టపడ్డాను, బాగా ఇష్టపడ్డాను. ఎందుకంటే ఆయన ఏం ఆశించే రూపం కాదది, ఇవ్వడమే తప్ప తీసుకున్న దాఖలానే లేదు. ఆయన శరీర ఖండఖండాలుగా చేసినప్పుడు అన్నిటినీ శుభ్రపరిచేటప్పుడు ఆ ప్రేగులు, ఆ నరాలు, వీటన్నిటినీ శుభ్రపరిచేటప్పుడు మనుషులు చేసిన పాపాలని పదార్థాలుగా తీసుకొని అవి నేను ఆరగించి, నేను తీసుకున్న పిదప వాటన్నిటినీ శుభ్రం చేయాల్సిన బాధ్యత నా బిడ్డలది, నాదే, కాబట్టి నేను చేస్తున్నాను అని ఆయన స్పష్టంగా తెలియపరిచాడు. అంటే గురువు అంటే అది అని తెలుసుకున్నా నేను. గురువు అంటే అన్నీ నేను చేయించుకుని, అన్నీ నేను పొంది, అన్నీ నాకు దక్కి తర్వాత మీ చావు మీరు చావండి అనే సోకాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురువులు ఉన్నటువంటి సొసైటీ ఇది. అది కాదమ్మా. తొలుత నమ్మి వచ్చిన వాళ్ళందరికీ చెయ్యాలి, ఆ చివర మనం పొందాలి అన్న విధానం ఏదైతే ఉందో అది నచ్చింది. అందుకే అవకాశం ఉన్నప్పుడు గురు చరిత్ర మీద కాస్త మనసు పెడతాను. సాయినాథుడి యొక్క విధానాన్ని బాగా ఇష్టపడతాను. రైట్, ఇష్టం.